పుండుకూర చట్నీ ఎలా చేసుకుందామో నేర్చుకుందాము. పుండుకూర చట్నీ అనగానే చాలామంది పల్లీలు, నువ్వులు అవన్నీ వేసి హడావిడి అంతా మటన్ చేసినట్టు చేస్తుంటారు. అలా కాదండి, మట్టి కుండలో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ పోసి జీలకర్ర, ఎల్లిపాయలు వేడయ్యాక ఉల్లిపాయలు ఇవి వేసుకొని మూత పెట్టాలండి. ఇలా మూత పెట్టుకోవాలి. పుండుకూర వేసుకోవాలండి. తర్వాత వాటర్ పోసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకోవాలండి, వాటర్లోనే ఉడకాలి. పచ్చిది వేయాలండి, స్మెల్ బాగుంటుంది. ఆయిల్లో వేయకూడదు. కూడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఇలా రుబ్బుకోవాలండి. ఫైనల్గా ఇలా వస్తుందండి.